ది వాకింగ్ డెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ది వాకింగ్ డెడ్ గేమ్ ప్లే అయితే చూడబోతున్నాం. ఇది ఎపిసోడ్ 1 ఏ న్యూ డేలో పార్ట్ 1 అనమాట. వీలైతే పార్ట్స్ వైజ్గా చేస్తాను, లేదా ఫుల్ ఎపిసోడ్స్ అలా ట్రై చేస్తాను. గేమ్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గ్రాఫిక్స్ కానీ కొంచెం జాంబీస్ ఉంటాయి కదా, భయంకరంగా ఉంటుందన్నమాట. మన వాడైతే ఖైదీ, వీడైతే పోలీస్ ఆఫీసర్. ఐ థింక్ వీడికి జైలుకి తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నా. వీళ్ళ మధ్య కొంచెం కన్వర్జేషన్, సంభాషణలు జరుగుతూ ఉంటాయి. మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు వస్తే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అలా చేసి చూసుకోవచ్చు. మనకి మొత్తానికైతే వీళ్ళు వెళ్తున్నప్పుడు కొంత సంభాషణ అయితే జరుగుతుంది. సడన్గా వీళ్ళకి ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది అనమాట. నేనేం చేశానంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను, అందుకే వాయిస్లు కూడా మీకు కొంచెం చిన్నపిల్లల వాయిస్ లాగా అలా వినిపిస్తుంది. నిజానికి నేనే కావాలని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, ఎందుకంటే దాదాపు 4 minutes వచ్చింది ఈ సంభాషణ మాత్రమే. ఐ మీన్ ఈ కన్వర్జేషన్ నేనే కావాలని చెప్పేసి తగ్గించేశాను. ఆ సౌండ్స్ కానీ అన్నీ చాలా కొంచెం భయంకరంగా. గేమ్ ప్లే అయితే బాగుంటుంది. మ్యాక్సిమం నేను అన్ని ఫుల్ ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాను అనుకుంటున్నాను. ఇది సీజన్ 1 మాత్రమే, ఇంకా సీజన్ 2 ఉంది. సీజన్ 1లో ఇది ఎపిసోడ్ 1లో పార్ట్ 1 అంటే ఇంకా చాలా ఉంది. గేమ్ అయితే అదిరిపోద్ది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్గా ఏంటి అంటే ఇలాంటి గేమ్స్ పీసీలో ఆడితే సూపర్ ఉంటుంది, బట్ పీసీలో ఆడి కొంచెం కష్టం, అందుకే మొబైల్లోనే ట్రై చేస్తున్నాను. అండ్ చూద్దాం యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుంది అబ్బా వీళ్ళకి. వాడైతే ఏదేదో వాగేస్తున్నాడు పోలీస్ ఆఫీసర్ అయితే, మనోడు మాత్రం ఏదో చెప్తూనే ఉన్నాడు సోది. అక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తాడు, కన్వర్జేషన్ కూడా మనకు నచ్చినట్టు కన్వర్ట్ అవుతుంది. మనకు కనుక అంటే మనకి ఆ ఇంగ్లీష్ అంతగా రాదు. ఒకవేళ మీకు గనక ఈ గేమ్ ఆడేటప్పుడు మీకు ఆ యొక్క ఏవైతే కన్వర్జేషన్ మీకు గనక వచ్చిందనుకో, ఐ మీన్ ఇంగ్లీష్ వచ్చిందనుకో, చాలా బాగుంటుంది. బాగా యాక్సిడెంట్ అయితే అయింది. డబుల్ చచ్చిపో. మన పోలీస్ ఆఫీసర్కి జాంబీ కొరికి తినేస్తాయి. సీజన్ 1 గాడు ఓకే బతికి ఉన్నాడు. ఏం జరుగుతుంది? సైకిల్ అనేది కాలు కూడా పెయిన్ వచ్చింది, కాలు విరిగిపోయింది అనుకుంటా. చుట్టూ చూస్తున్నాడు పోలీస్ ఆఫీసర్ దూరంగా పడుకున్నాడు. Why the hell did he have his gun out? Maybe it was tossed from the car during the wreck. Hey! Hey, officer! Are you all right? I'm still cuffed back here. Officer? Oh, that doesn't look good. He wasn't ejected from the car. He's not moving. He must have the handcuff keys on him. చేతులకి సంఖ్యలు ఉన్నాయి, తాళాలేమో ఆఫీసర్ దగ్గర ఉన్నాయి. ఓకే, విండో పగలు కొట్టుకుంటున్నాం. I need to drag myself out that window. ఎలా సంఖ్యలు చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, మనం ఇప్పుడు బయటకు వెళ్ళబోతున్నాం. ఓకే, బయటకైతే వెళ్తున్నాం. ఓ మై గాడ్, మనవాడికి దెబ్బలు బాగా తగిలాయి. కాళ్ళు అయితే బోన్ విరిగిపోయింది, నడవలేకపోతున్నాడు. జాంబీస్ ఎటువైపు వస్తాయో తెలీదు. ముందు సంఖ్యలు అయితే విప్పుకుందాం. మనవాడు వెళ్తున్నాడు, ముందు ఎక్కడికి వెళ్దాం? గన్ తీసుకుందామా లేదా ఆఫీసర్ దగ్గరికి వెళ్దామా? ఆఫీసర్ దగ్గరికి వెళ్దాం. గన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ముందు ఆ కీస్ ఎక్కడ ఉన్నాయో చూసి హ్యాండ్ కప్స్ విడిపించుకుంటే బెటర్ అనుకుంటా. అండ్ పాపం మెల్లగా నడుస్తూ ఉన్నాడు. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది ఏంటో.
కీస్ తీసుకున్నాడు. ఓ మై గాడ్, కింద పడిపోయా అబ్బా. మనోడు వణిక్కిపోతున్నాడు. మొత్తానికి కీస్ అయితే తీసుకున్నాడు. కీస్ తీసుకున్నాడు. రైట్ హ్యాండ్ విడుదలయ్యింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్. మనోడైతే బయట పడ్డాడు. కదులుతుంది. ఓ మై గాడ్, నాయన దరిద్రుడా, సడన్ గా జడిపించేసావు కదా. వాట్ హ్యాపెన్? బుల్లెట్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. మన ముందు వెంటనే గన్ తీసుకోవాలి. గన్ వేరే గన్. గన్ అయితే దొరికింది. అయితే గన్ తీసుకున్నాం. బుల్లెట్ తీసుకో తొందరగా బుల్లెట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ బుల్లెట్ పడిపోయింది. అబ్బా, ఆడు వచ్చేస్తున్నాడు పాక్కుంటూ మమ్మల్ని చంపడానికి. ఓకే, బుల్లెట్ తొందరగా పెట్టి పేల్చి పేలిపోవాలి. అది అబ్బకి కపాలం కరిగిపోయింది. మొత్తానికైతే మనోడ కపాలం పగిలింది. ఓ మై గాడ్, తొందరగా వెళ్ళిపోదాం. అక్కడ ఎవరో ఉన్నారబ్బా. హెల్ప్, ఎవరో ఉన్నారు అక్కడ. జాంబీ అయితే కాదు అది, ఖచ్చితంగా మనిషే. చిన్న పాప అనుకుంటా, ఐ థింక్. ఓకే, అర్రే వెళ్ళిపోయిందే, హెల్ప్ చేయట్లేదు. అరే సౌండ్స్ అయితే వస్తున్నాయి. జాంబీలు ఎటు ఉన్నాయో తెలీదు. ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్? ఇటువైపు జాంబీ వస్తుంది. చెట్టు వెనకాల ఉన్నట్టున్నాయి. ఓ మై, వచ్చారా బాబు. లగెత్తురా ఆజాము, లగెత్తు. కాలు రింగిపోయిందికి మన జాంబీ కూడా వచ్చేసి ఎవరిని ఎలా. ఓకే, జాంబీలు కూడా మెల్లగా నడుస్తున్నాయి కాబట్టి మా జాంబీ గారు కూడా పారిపోతే. జాంబీ రెడ్డి సినిమా అండ్ ఆ సినిమా చూస్తే మీకు జాంబీలు అంటే భయం కన్నా కొంచెం నవ్వు వస్తుంది. గోడ దూకేసుకుని తప్పించుకోవచ్చు. తొందరగా అది పట్టేకంటే గోడ అయితే దూకేసాను. బాబు దానికైతే బతికాను. ఎవరో గన్ కాల్చినట్టు మాట సౌండ్స్ వినట్టు వెళ్ళాయి అవి. ఎవరో ఇంట్లోకి అయితే వచ్చాము. తనకి ఎవరైనా మనకు సాయం చేయొచ్చేమో. ఇది ఎపిసోడ్ 1లో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.